నీటి పేపర్ లీకేజ్ కి కారణమైన సెంట్రల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నది. ఇక ధర్నాకు మద్దతుగా నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని ఇంటి ముట్టడికి పోతే అరెస్టు కూడా చేసిండ్రు పోలీసులు. దీంతోని పెద్ద రచ్చరచ్చైందోల్లా ఆడ. ఇక ఇవాళ ఆ రచ్చ హైదరాబాద్ ని సుతం దాకింది. కాంగ్రెస్, బీజేపీ లీడర్ల పోటాపోటీ నినాదాలు, ర్యాలీలతోటి పట్నంలా కాకవెంచిండ్రు. పాండ్రి మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దామిగా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్టు చేసినందుకు నిరసనగా అన్ని రాష్ట్రాలలో ఆందోళనలు చేయాలని చేతిపాటి పెద్దలు పిలిపిస్తే ఇవాళ చేతిపాటి లీడర్లు అన్ని జిల్లా కేంద్రాలలో నిరసనలు చేసిర్రు. సెంటర్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినదించిర్రు. కొడంగల్లో ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో చేసిన ధర్నాల సీఎం రేవంత్ అన్న పాల్గొన్నాడు. ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన విద్యార్థులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ పోరాటం చేస్తే రక్తం వచ్చేటట్టు కొట్టిరని రేవంత్ అన్న ఫైర్ అయ్యిండు. ఇటు పట్నంలా చేతిపాటి పెబ్బ మహేష్ అన్న ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లంతా లోక్ భవన్ ముట్టడి చేద్దామని బయలుదేరితే పోలీసులకు చేతిపాటి లీడర్లకు నడుమ పెద్ద లడాయే నడిచింది. లోక్ భవన్ లోపలికి పోదామని గాయి చేస్తే లీడర్లను అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఇటు హన్మకొండ సెంటర్లున్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండేసి మంత్రి కొండా సురేఖతో కలిసి నిరసన చేసిండు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. అట్లా రాష్ట్రం అంతటా ఇలా సెంట్రల్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా చేతిపాటి కార్యకర్తలు నిరసనలు చేస్తే అటు పువ్వు పార్టీ సుతం గాంధీ భవన్ ముట్టడికి పిలిపించింది. దీంతో పువ్వు పార్టీ కార్యకర్తలు కంక కట్టెలు పట్టుకుని లడాయికి బయలుదేరిర్రు. ఇక పువ్వు పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ కు వస్తున్నారని పోలీసులు గట్టి బందోబస్తు చేసిర్రు. అయినా కూడా కార్యకర్తలు ఒకటే పారి పెద్ద ఎత్తున అంచటాలకు గడబిడ గట్టిగానే అయ్యింది. ఇక పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితోనట్టుగా లొల్లికొచ్చిన కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసిర్రు పోలీసులు. ఈ రోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతా ఉన్నాను, నీటి మీద సంబంధించినటువంటి లీకేజ్ మీద ప్రభుత్వము చర్చకు సిద్ధం ఉంటే మీరెందుకు చర్చకు రావట్లేదు? నీట్ పరీక్షల విషయంలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రం విభజన రాజకీయాలు చేస్తున్నదని ఫైర్ అయ్యిండు రామచంద్రరావు సారు. ఇటు కరీంనగర్ లా సెంటర్ మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి చేతి పార్టీ కార్యకర్తలు వస్తే పువ్వు పార్టీ కార్యకర్తలు సుతం కట్టెలు పట్టుకుని సై అంటే సై అన్నట్టే లొల్లికి దిగటలకు గడబిడ గట్టిగానే అయ్యింది. మొత్తానికైతే ఇలా పువ్వు పార్టీ, చేతి పార్టీ లీడర్ల నడుమ రాజకీయ రచ్చ మాత్రం చిన్నపాటి యుద్ధాన్ని యాదికి తెచ్చింది. పోండ్రి బాధ్యతాయుతంగా ఉండి విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు చూడాల్సిన నాయకులు ఒకల ఆఫీసుల మీదకి ఇంకొకరు పోగుడు, కట్టెలు పట్టుకొని రౌడీ లెక్కన చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదని అంటున్నారు కొంతమంది విద్యావేత్తలు. చూడాలి మరి ఈ లొల్లి రేపట్ల ఇంకెడు దారి తీస్తుంది అనేది. మాజీ మంత్రి మల్లన్న కారు పాటికి అంటి ముట్టనట్టుంటుండుట్లా అందరు అనుమానపడుతున్నారోలా సారు కారు దిగుతాడేమోనని. అప్పట్లో ఓ తాప ఇసొంటి ముచ్చట తినబడితే చల్ నేను సార్ తోటే ఉన్నా, కార్లనే కూర్చున్నా అని చెప్పుకొచ్చిండు మల్లన్న. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యానికి పోకుండా సీఎం రేవంత్ రెడ్డి సభకు పోయి అందరినీ పరేషాన్ చేసిండు కదా మొన్నట్ల మల్లన్న. అందుకే ఇప్పుడు ఓ కార్యకర్త ఇగో ఇట్లా చేసిండు. ఎన్నికలప్పుడు కార్యకర్తల రక్తం మరిగిపోవాలే అంటుంటారు కదా లీడర్లు. అట్లిప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు కారు పార్టీకి దూరంగుండు చెయ్యబట్టి సారును నమ్ముకున్న కార్యకర్త రక్తం నిజంగానే మరిగిందుల్లా. అందుకే ఏకంగా రక్తంతోటి బహిరంగ లేఖ రాసిండు మల్లన్నకు. మీకు పార్టీ గుర్తున్నదా సారు, లేక పార్టీకి మీరేమన్నా గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోయినరా అనుకుంటా రక్తంతోటి లేఖ రాసి కడుపు లోపటున్న బాధనంతెల్లగక్కిండు ఆ కార్యకర్త. మా కోసం కాదు పార్టీ కోసమన్నా ఒక్కపారి వెనుకకు తిరిగి చూడుండ్రి సారు అని కోరిండు. ఎందుకంటే మొన్నట్ల గట్కేసర్ల అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యం జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పాల్గొన్న ఆ సభకు మల్లన్న కూడా పోయిండు కదా. ఇక అదే టైంలో బీఆర్ఎస్ పెట్టిన యువ సంగ్రామ సదస్సుకేమో డుమ్మా కొట్టిండు సారు. కారుల ఊసోనుంటాడా లేకుంటే ఇంకేదన్నా పార్టీ తీర్థం పుచ్చుకుంటాడా అని దీని మీద మస్తు చర్చసుతం జరిగింది రాజకీయాలల్లా. ఇక ఇప్పుడు అదే అనుమానంతోటి సారును నమ్ముకున్న కార్యకర్త కడుపు మండి రక్తం దారవోసి లెటర్ రాసిండు. గులాబీ జెండాను భుజాన మోసిన లక్షలాది కార్యకర్తల నమ్మకాన్ని దెబ్బ
దెబ్బతీస్తున్నాడని ఆవేదన ఎల్లగక్కిండు కార్యకర్త. అధికారంలో ఉన్నప్పుడు జోరు జూయించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దూరంగా ఉంటారా సారు అని ప్రశ్నలు లేవనెత్తిండు ఈ లెటర్లా. కార్యకర్తలంటే నీ కాలేజీలలో పనిచేసే ఉద్యోగుల లెక్క చూసుకుంటా పార్టీ నాగం పట్టిస్తున్నావని ఘాటు మాటలే రాసిండు. ఇంకా కార్యకర్తలను మర్చిన లీడరు చరిత్రహీనుడిగా కాలగర్భంలో కలిసిపోవుడు తథ్యమని శాపనార్థాలు కూడా పెట్టిండు. మరిగా మల్లన్న ఇప్పటికన్నా మౌనం వీడతాడా? రక్తంతోటి రాసిన కార్యకర్త లేఖకు ఏమన్నా బదులిస్తాడా చూడాలిగా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని పోయిన ఎన్నికలప్పుడు మస్తు విమర్శలు వినబడ్డాయి. అందుకే అధికారంలోకి వచ్చినప్పుడు సందు దొరికినప్పుడల్లా ఆ ఆరోపణలను తిప్పికొడుతూనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఇప్పటికి సుతం కరెంటు చక్కగా ఇత్తలేరని మైకుల ముంగట చెప్తూనే ఉన్నారు ఏగస్ పార్టీల లీడర్లు. మరిగా ఎవరి మాట నిజమో ఎవరి మాట అబద్ధమో మీకు తెలవాలనే ఇగో ఈ ముచ్చట మన జోర్దార్లకు పట్టుకొచ్చిన వాళ్ళు. కరెంటు బరాబరిత్తునమని అధికార పార్టీలు చెప్పజేయకుండా కరెంటు కోతలు కోతనే ఉన్నారు. వ్యవసాయానికి కరెంటు కరెక్ట్ గిత్తలేరని ఎగస్పాటోలు సందు దొరికినప్పుడల్లా మైకుల ముంగట మొత్తుకుంటున్నారు కానోళ్ళ. నిజానికైతే ఇగో ఇది కథ. ఈ కారులో ఈ సంవత్సరం కరెంటే ఉండలేదు, నైట్ కూడా ఉండలేదు, నైట్ ఉండలేదు, పద్ధతి ఉండలేదు. ఎప్పుడు ఉండలేదు ఈ సంవత్సరం ఈ కారు. ఎప్పుడైనా ఫోన్ ఇన్నారు కదా, దేవుడు కరుణించిన పూజారి వరమియడన్నట్టు ఉన్నదొల్లా ఈ రైతన్నల పరిస్థితి. బాయిలల్ల నీళ్లున్నా కరెంటు కోతలు చేయంగా వరి నార్లు ఎండబెట్టుకున్నుడైతాందటనుల్లా పాపము. ఒక్క కాడ అని కాదొల్లా, తెలంగాణ పల్లెలల్లా ఆడాడ ఏడ చూసినా గీదే కథ మోపైంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామంలో కూడా ఇదే తిప్పలు ఉండేటాలకు అన్నదాతలంతా కదిలొచ్చి సబ్ స్టేషన్ ముంగట లడాయికి దిగిండ్రిట్లా. తిప్పర్తి నక్రేకల్ తొవ్వ మీద రోడ్డుకు అడ్డంగా బండ్లు పెట్టి రాస్తారోకో చేసిండ్రు. రైతన్నల నిరసన చేయంగా ట్రాఫిక్ సుతం బాగానే జామైందొల్లా. మరి ఏం చేస్తారోల్లా పాపం రైతన్నలైనా. అధికారులు అందుబాటులో ఉంటలేరట, ఫోన్లు కొడితే ఎత్తుతలేరట. అందుకే వరి నార్లు ఎండుతుండేటాలకు కన్నెర్ర చేసింది ఇట్లా అన్నదాతలు. మమ్మల్ని ఇట్లా గోస వచ్చుకుంటున్న అధికారులను కొలువులకెళ్లి వీకేయాలని కోపం చేయబట్టిండ్రు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మా తిప్పలను పట్టించుకోవాలి అని కోరుతున్నారు. మరిగా కరెంటు తిప్పలు లేనే లేవు అని చెప్తున్న సర్కారోళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలిగా. సరిపోను వర్షాలు పడక రాష్ట్రంలో రైతన్నలు మస్తు గోసపడుతున్నారోలా. నాట్లు సాగువాటుగాక ఈ పసలు ఎట్లా అని రందివాడుతున్నారు. కరువు దెబ్బకు అంతటా రైతులు అరిగోసపడుతుంటే పట్నాలల్లో మాత్రం వరి నాట్లతోటి మస్తు బిజీగా ఉన్నారోలా జనాలు. చిన్న డల్లులకే సాగువాటు చేస్తామని పోటీ పడుతున్నారు. అటు కైకిలోళ్ళు సుతం దొరుకుడు కష్టమే అవుతున్నదని రందివాడుతున్నారు. మరి గట్లెందుకో వార్తలకు పోయి ఆడుచుకుందాం పాండ్రోల్లా. ముచ్చట సల్లగుండా గమ్మత్తున్నది కదా ఇలా కథ. రైతన్నలు శెల్కలు సాగుబాటు చేస్తే బువ్వు పాటోళ్ళు రోడ్ల మీదనే ఏరువాక సాగిస్తున్నారు కదా. తారు పోయి నీళ్లు నిలిచిన రోడ్ల మీదనే నాట్ల క్లాసులు పెట్టిండ్రు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాడ తొవ్వల అధ్వానమున్నాయని జనాలు ప్రయాణాలు చేసేటట్టు లేవని నాట్లతోటి నిరసన గలం వినిపించిండ్రు 11వ వార్డు ప్రజలు. తొవ్వలు జనాలు ప్రయాణాలు చేసే కంటే నాట్లకు మస్తు అనుకూలంగా ఉన్నాయని శెల్క సాగుబాటు కాని వరి నాట్లను రోడ్ల మీద వేసి చూపెట్టిండ్రు అక్కడి పువ్వు పాటోళ్ళు. మాటలతోటి ఎంత చెప్పినా సర్కారోళ్ళు పట్టించుకుంటలేరని నాట్ల నిరసనతోటి గట్టిగానే గరమైండ్రు. తొవ్వలు మంచిగా చేసేదాకా ఇడిచిపెట్టేదే లేదని ఫైర్ అయ్యిండ్రు. ఇలా తిప్పలెట్లున్నాయో గీ అక్క చెప్తదట, ఇందా ముండుండ్రి. మాకు రోడ్డు లేక వర్షం పడితే అంత దారుణంగా ఉంది రోడ్డు లేదు, నల్లలు లేవు, మోర్లు లేవు. ఎట్లా అంటే ఒక జంతువు లేక బతుకుతున్నాం ఇక్కడ. అక్కడ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు, ఎవ్వరు లేరు. అందుకోసం మేము నాట్లు వేసినాము. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. మేము ఎట్లా బతకాలి అసలు? రోడ్లు లేక ఏం లేక ఆ దోమల మందు సరిగ్గా రాదు, ఆ చెత్త వాళ్ళు సరిగ్గా రారు. మేము ఎట్లా బతకాలి అసలు? రోడ్లు లేవు. రోడ్లు ఇప్పుడు అట్లా ఉండబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మోర్లు కూడా లేవు. మోర్లు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయంటే అసలు కాళీవాసులు ఉండేది అంత ఘోరంగా ఉన్నాయి. అంత దోమలు, నీళ్లు లేవు. మస్తు ఘోరంగా ఉంది పరిస్థితి. మా వాళ్ళని పట్టించుకునే నాదుడు మాత్రం ఎవరు లేరు. తొవ్వల సమస్య ఒకటే కాదొల్లా, షాన్నే ఉన్నాయట ఇలా తిప్పలు. వాన కొడితే రోడ్లు మంచిగా లేవట, ఎండ కొడితే నీళ్లు చక్కగా రావట. అన్ని కాలాలకు దోస్తానైన దోమలు అడ్డగోలిగా మకం పెట్టినాయట ఈ కాలనీలల్లా.
ఇక అన్ని తిప్పలకు చిన్న వానలకు నిండిన ఈ గుంతలే నిదర్శనమని వరి నాట్లతోటి తొవ్వల మీద యుద్ధం ప్రకటించిండ్రు. నాట్లేయరానోళ్లు సుధా అధికారుల నజర్ల పడేటట్టు నిరసనలను బలంగా నాటుదామని బయలుదేరిండ్రు. మరి వీళ్ళు ఎంత గోసపడ్డది చూసన్నా అక్కడి పాలక వర్గమోళ్ళు మారుతారో లేదో చూడాలి గాని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న నజర్ల పడితే మాత్రం తప్పక మారుతుండొచ్చొల్లా వీళ్ళ తిప్పలు. చిన్నపాటి రోడ్లేంది సీదా ఢిల్లీకే కలిపే నేషనల్ హైవే వేస్తుండొచ్చు అని అనుకోబట్టిండ్రు వీళ్ళ నిరసన చూసిన జనాలు. పబ్లిక్ ఇప్పుడు మరి అమలు తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాది సంగతి? మీసం లేని నేస్తమా నీకు రోషం తగ్గనా, రోషం తగ్గనా లేక మనసు మారెనా, స్నేహానికి చెలికాడా లేక పార్టీ మారావా, మీసం లేని నేస్తమా. ఆగో ఏందే తాత మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఫోటో పెట్టుకొని గా పాట పాడుతున్నావు ఎందుకే? ఆ కాలంలో కష్టపడ్డా, పూలమ్మిన పాలమ్మిన బోర్వేలు నడిపిన అని ఎక్కడికి పోయినా ధూమ్ ధామ్గా కనబడే మా మల్లన్న ఇప్పుడు సడి సప్పులు లేకుండా సప్పగుంటాడు. ప్రజల సమస్యల మీద సర్కారును ప్రశ్నించడు అనుకుంటే సడి సప్పులు లేకుండా జనాలకు ముఖమే చూయిస్తలేడు. ఎందుకే మల్లన్న గిత్త తయారయ్యావు నువ్వు? అవును నిజమేనే, ఈ నడుమ మల్లారెడ్డి సారు నువ్వు పాట పాడినట్టే రోషం లేనట్టే కానొస్తున్నాడే, ఎందుకో ఏమో మరి. అరే సాలే రారా గూచ్చే అని తొడలన్నీ కౌలిపోయేటట్టు రోషంతో సవాల్ చేసిన మా మల్లన్న ఇప్పుడు కూస విడిచిన పాము లెక్కనే సమ్మగా చల్లగా ఉంటాడు. మరి మా మల్లన్నను ఎవరన్నా ఒత్తిడి చేస్తారో వెనక మర్ర ఎవరేమన్నా అంటారో అసలు అర్థమే అయితే లేదు. ఎందుకు ఇంత చల్లబడ్డాడో ఏందో మా మల్లన్న. అప్పుడంటే అధికారం ఉన్నది కాబట్టి అట్లా మాట్లాడగలిగిందే, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అట్లా మాట్లాడితే నడుతా అదే తాత, అందుకే సార్ అట్లా సప్పబడ్డాడు కావచ్చు. అరే అది కాదు పిల్ల, కాలం కాక లోకం అంతా కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడుతా అంటే మా మల్లన్న కనీసం బయటకు వచ్చి మైకుల ముంగట ఒక్క మాట అన్న మాట్లాడా చెప్పు? ఏదో జరుగుతుంది, ఎవరో మా మల్లన్నను వెనక మర్ర నుంచి ముల్లి కచ్చి అందుకొని పొడతాలన్నట్టున్నది. లేకపోతే మా మల్లన్న గీత కూస విడిచిన పాము లెక్క ఎందుకు చల్లబడతాడు చెప్పు? మరి మల్లన్న మౌనం వెనక మర్ర ఏమున్నదని నువ్వు అనుకుంటున్నావే? నేను అనుకునేది ఏమున్నా తల్లి, లోకం అంతా కోడాయి కూతుంది. ఆయన మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ఈసారి ఇద్దరాక ఒకటే స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సార్ కేసీఆర్ సార్ మీద దుమ్మెత్తి పోతా అంటే కూడా కేసీఆర్ సార్ నా దేవుడు అని చెప్పుకొని తిరిగి మా మల్లన్న సడి సప్పులు లేకుంటే బయటకనే కూర్చుండే. కనీసం మరి ఆ మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చినాక మైకుల ముంగట ముఖ్యమంత్రి రేవంత్ సార్ కేసీఆర్ సార్ని అట్లా మాట్లాడకుండా ఉండే అని చెప్పడా? ఏదో జరుగుతుంది వెనక మర్రా, ఆ ముచ్చట బయటకు వస్తలేదు అసలు. అరే అదే ఏం నడుతుందో చెప్పరా? అదే లోకమంతా ఏమనుకుంటున్నదో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. నేను చెప్పేది ఏం లేదు, మల్లారెడ్డి సార్ అప్పట్లో కోపం మీద ఏదో ముఖ్యమంత్రి రేవంత్ సార్ని అట్లా మాట్లాడిండు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సార్కు మల్లారెడ్డి సారు చాలా జాన్ జబ్బు అయిపోయిండు, దగ్గర అయిండు. ఈ లెక్కన మల్లారెడ్డి సార్ ఏ పాటో చెయ్యి పాటలో చెరికాయ తట్టే ఉన్నాడు అని వీళ్ళు అనుకుంటాను, నాకే మెరక. మరి కొంతమంది ఏమో మల్లారెడ్డి సారు పువ్వు పాటలకు దగ్గర అవుతున్నాడు, భవిష్యత్తులో కమలం తీర్థం పుచ్చుకుంటుండొచ్చు అని అంటున్నారు కాదే, అది నిజమా? నువ్వనేది నిజమా? మా మల్లన్న మౌనం చూస్తా అంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి నిజం చేసి తట్టే ఉన్నాడు. అరే నిప్పు మీద ఉప్పు లెక్క ఎప్పుడు చిటపటలాడే మా మల్లన్న కూస విడిచిన పాము లెక్క చల్లబావుడు ఏంది అసలు? దీని వెనక మర్ర ఏదో ఒకటి నడుతుంది అన్నట్టే కదా, లేకుంటే ఇట్టుండే మనిషి కాదు గిసొంటి వాళ్ళలా ఉంటాడా? మల్లారెడ్డి సారు ఆయన ఇంటి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నప్పటి సంది జర్రంతా వెనకడికి ఎత్తున్నట్టుగా అనుతున్నదే తాత. అగో గక్క నుంచి దెబ్బకొచ్చిందే తల్లి. ఆ పెళ్లికి చుట్టం సూపుగా వచ్చిన అధికార పార్టీ లీడర్లతోటి సాటుగా ఏం మాట్లాడుకున్నాడో ఏం నిర్ణయం తీసుకున్నాడో తెలియదు, కానీ ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరతలేడు కదా, ఒక్క మాట మాట్లాడతలేడు కదా. గిసొంటి ఆళ్ళ రైతులకు గింత ఇబ్బంది అయితే అంటే సర్కారును ఒక్క మాట విమర్శించడా మా మల్లన్న? ఏదో జరుగుతుంది, ఏదో నడుతుంది. అయినా సార్కు విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి అధికారం లేనప్పుడు కూడా అట్లా మాట్లాడితే నడవదని తగ్గుంటున్నాడేమోనే. అది కూడా కరెక్టే కావచ్చు, చెప్పలేము. అదేందో ఆయన బడిని దేశంలో పెద్ద బడి యూనివర్సిటీ చేద్దామని చూస్తున్నాడు కదా, అసలు అధికార పార్టీలైనా ఇటు చెయ్యి పార్టీతోటి అటు పువ్వు పార్టీతోటి ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలని వాటికైనా సడి సప్పులు లేకుండా సమ్మగా చల్లగా ఉంటాడు కావచ్చు.
చెప్పలేము, అట్లా కూడా కావచ్చు మరి. ఇగో ఇది కరెక్ట్ ముచ్చట అనుకోవచ్చు. మల్లారెడ్డి సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటే అధికార పార్టీ తోటి దోస్తానా చేయాల్సి వస్తుంది కాబట్టి అనికి మనకి ఉండాల్సి వస్తుందేమో మరి. కానీ మా మల్లన్న కారు పార్టీ లేకుంటే జోస్ ఉండదు పిల్ల. ఆయన ఎక్కడున్నా కూడా ఎగురుడు, దునుకుడు, నవ్వుల మాటలు మస్తు మంచిగా హుషారుగా ఉండేది మనిషి. ఏది మాట్లాడినా కూడా కుల్లం కుల్లం మాట్లాడేది. అసలు మనిషి మరి కారు పార్టీలో ఏం ఒత్తటం అయిందో ఏందో అర్థమైతే లేదు. ఆయన పార్టీ మారుతాడా మరి చెప్పలేవు, పరిస్థితులు అట్లా ఉండవచ్చు. నువ్వేం నారాజు కాకు పెద్ద మనిషి. సార్కు ఒక రిపోర్టర్ అన్న ఫోన్ చేసి అడిగితే నేను ఏ పార్టీలకు పోతలేను, నేను కారు పార్టీలనే ఉంటా అని చెప్పుకొచ్చిండే. కష్టపడ్డా, పాలమ్మిన, పూలమ్మిన, బోర్వేలు నడిపిన అని డైలాగులు కొట్టి మస్తు ఫేమస్ అయింది మా మల్లన్న. రారా సాజే అని తొడలన్నీ కమిలిపోవంగా కొట్టుకొని సవాల్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళ దగ్గరికి పోతే మా మల్లారెడ్డి సార్కు ఇజ్జత్ ఉంటుందా? ఆ ఇజ్జత్ కోసమైనా కూడా కారు పార్టీని ఇడిచిపెట్టాడు మా మల్లారెడ్డి సార్. ఎందుకంటే ఇజ్జత్ గల్లా పుట్టుక అయినది. గంత ఇజ్జత్ తప్పినోడు అయితే కాదు మరి. మల్లారెడ్డి సార్ పార్టీ మారినా మారకపోయినా జనాలు తలుచుకుంటే ఆయనని ఎక్కడ కూర్చుండబెట్టాలనో గానే కూర్చుండబెడతారే తాత. సరే సరే ఈయన ముచ్చట అటుంచు కానీ నార్ల మందం అయితే 4 వాన చినుకులు పడ్డాయి. కానీ మరి ఇప్పటికైనా సర్కారుగా కాళేశ్వరం నీళ్లు విడుదల చేస్తుందటనా లేదా మరి? ఆగు, నువ్వు మళ్ళీ అదే ముచ్చట అడుగుతున్నావానే? నీళ్ళు వస్తుంటే పోతుంటాయి, చేసేది ఏం లేదు, చూసుకుంటా ఉండడే అని ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్తా అంటే వినలేదా? ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ సారు గద్దెనెక్కిన 31 నెలల కానిచ్చలి దిగిపోయిన కారు పార్టీ కేసీఆర్ సార్ను తిట్టుడే తప్ప పాలన మీద మాత్రం సోయి పెడతలేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ను ఇట్లా తిట్టే నేను అధికారంలోకి వచ్చినా, ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా కేసీఆర్ సార్ను తిట్టే మళ్ళా 5 ఏళ్ళు అధికారంలో ఉంటా అని అనుకుంటాడో లేకపోతే ఏందో తెలియదు. కానీ బయట జనాలు ఏమనుకుంటారో అనేది మాత్రం తెలుసుకొని పాలన మీద సోయి పెడతలేడు. సరే సరే కానీ కడమ వార్తలు అయితే చదువుకో. నార్ల కొంగలాలతోనే అట పోయి వాటిని కొట్టాలి. పోయిగా 4 చినుకులు పడేటాలకు భూమి పచ్చబడ్డది. రైతులు పొలం బాట పడుతున్నారు కానీ ఈ చినుకులు కూడా పెద్దగేం పడతలేకపాయే. ఆయమన్నా ఆనలే లేవు. ఆనల పరిస్థితి ఇట్లనే ఉంటే ఈ 7 రైతులకు మాత్రం పెద్ద తిప్పలే ఉంటది. కానీ ఇటు మల్లారెడ్డి సారు రాజకీయం ముచ్చట మాత్రం ఇంకా సస్పెన్సే నడుస్తున్నదోలా. మరిగా మల్లన్న బయటకు వచ్చి ఏందనే దాని మీద క్లారిటీ ఇస్తే తప్ప ఈ పుకార్లు బంద్ అయ్యే పరిస్థితి లేదు. నీళ్ళతోటి జనాలకు పరేషానే ఉన్నదోలా. మీది బారికేమో వర్షాలు దంచి కొడుతున్నాయి. నదులు ఉప్పొంగుడే కాదు, ఊళ్ళు సుతం కొట్టుకుపోయేటట్టే దంచుతున్నాయి. ఇక ఈ వానలు జాలని మొక్కేటట్టే ఉన్నదోల్లా పరిస్థితి. అది అట్లుంటే మన దిక్కేమో వచ్చిరాని వానలతోటి రైతాంగం ఆగమవుతున్నది. సాలిసాలని నీళ్లతోటి పంటల సాగువాటుకు తిప్పలవుతున్నది. ఇక నాగర్ కర్నూలు దిక్కు చూడుండ్రి ఎట్లున్నదో నీళ్ళగోస. అన్నమో రామచంద్ర అని కాదు, నీళ్ళియ్యవో రామచంద్ర అని శతకోటి దండాలు పెట్టుకునే కాడికొచ్చింది కదా కర్నూలు దిక్కు అనుగొండ పబ్లిక్ కథ. అంతటా వానలచ్చి మురిపిత్తుంటే గీడ వాన సుక్కలేక సరకారుకెంచి నీళ్ల సప్లై లేక గుక్కెడు నీళ్ల కోసం గోసవడాల్సి వస్తున్నది. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కమానం నడవాల్సి వస్తున్నది. ఊళ్ళే సుక్క నీరు లేక పొలాల దిక్కు పోవాల్సి వస్తున్నది. కొడుమూరుకు పెద్ద దిక్కైన హంద్రీ నది పూరాగెండిపోయిందట. నీళ్ల సుక్క లేక నిండుకుందట. ఇక అక్కడ అధికారులు దూరంకెంచి నీళ్లు తెప్పించుడో ట్యాంకర్లతోని నీళ్ల సప్లై చేసుడో చెయ్యాలి గాని పట్టించుకున్న పాపాన ఓతలేరట. 2 నెలలకెంచి గుక్కెడు మంచినీళ్ల కోసం గోసపడుతున్నా సీమ వారినట్టు కూడా అయితలేదట అక్కడి పాలక వర్గానికి. దేవుని మీదనే భారమేసి ఊసున్నారట. వానలు పడితేనే నీళ్లన్నట్టు ఏత్తున్నారట. ఇక ఎంబటే నీళ్ల తిప్పలు తీర్వాలని వేడుకుంటున్నారు అనుగొండ జనాలు. నీళ్ల కోసం కిలోమీటర్లు తిరగలేక అవస్థలు పడుతున్నామని మొరబెట్టుకుంటున్నారు. నీళ్ల బిందెలు మోసి మోసి బొక్కలు అరుగుతున్నాయని అంటున్నారు. నీళ్ల కష్టాలు తీర్చి పుణ్యం కట్టుకోవాలని 2 చేతులెత్తి దండాలు పెడుతున్నారు అక్కడి పబ్లిక్. మరి ఇలా గోసలు చంద్రబాబు సార్ కంట్ల పడితే ఇడిచిపెట్టాడు. హైదరాబాద్ కు కంప్యూటర్ ను పరిచయం చేసినంత అలకగా కరువుతోని కొట్లాడుతున్న జనాలకు స్వచ్ఛమైన నది నీళ్లు అందిత్తడు కావచ్చు గాని సార్ కంట్లే వడనట్టున్న ఇలా తిప్పలు. కర్నూలు పెద్ద లీడర్లు చూస్తున్నారు కదా కొడుమూరు జనాల నీళ్ళ కష్టాలు ఎట్లున్నాయో. ఇప్పటికన్నా దేరుకొని అక్కడి జనాల కుతికే తడిపే ఉపాయం చెయ్యండ్రి, లేకుంటే మీ పని గీడికేసాలని వేరేటోళ్లను గద్దెనెక్కిస్తారు. చూసుకోండి మరి. మా హాస్టల్ వార్డెన్ మంచిదే కాదు, మమ్మల్ని గోసవుచ్చుకుంటుంది. మా ప్రిన్సిపల్ కూడా మంచిదేం కాదు, మాకేం సవలతులు చేస్తలేదు. మీదికెంచి ఇంకిన్ని తక్లీఫ్లు పెంచుతున్నదని ధర్నాలు చేసిన పిల్లల ముచ్చట్లను బగ్గనే చెప్పుకున్నామోల్లా మన జోర్దాలా. ఇక అట్లనే మా సార్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయొద్దు, మా బల్లనే ఉంచాలి అని లొల్లికి దిగిన పిల్లల ముచ్చట్లను కూడా చెప్పుకున్నాం మన జోర్దార్లా.
అట్లనే ఇప్పుడు గీ బడి పొలగాన్లోల్లా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేసిండ్రో చూడుండ్రి. ఇగో ఈడ నినాదాలు చేస్తున్న పిల్లల తల్లిదండ్రులంతా కూడా ఆ బల్లె చదువు చెప్తున్న సార్ను వేరే కాడికి పంపియోద్దని అక్కడి ఎంఈఓ సార్కు వ్యతిరేకంగా నినాదిస్తున్నారులా. శ్రీకాకుళం జిల్లా నందిగా మండలంలున్న ఆనందపురం సర్కార్ బల్లే ఇదివరకు 7 విద్యార్థులుంటే ఈ సారు ఈ బడికొచ్చినాక పిల్లలకు పాఠాలు మంచిగా చెప్పిండట. అట్లనే ఈ ఏడు కొత్తగా ప్రైవేట్ స్కూళ్లకు పోయే 12 మంది విద్యార్థులను సుతం సర్కార్ బడికొచ్చేటట్టు చేసిండట. విద్యార్థుల ఇళ్లకు పోయి వాళ్లకు అన్ని తీర్ల మాటలు చెప్పి పిల్లల బాధ్యత మొత్తం మేం చూసుకుంటామని మాటిచ్చిండట. ఇక ఇప్పుడు ఈ సార్ను వేరే స్కూల్ కు బదిలీ చేసేటాలకు ఇట్లా ధర్నాకు దిగిండ్రు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. గోపాలకృష్ణ సారు మాకుండాలి, మాకు ప్రతి పాఠం క్షుణ్ణంగా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తారు. కుర్చీ మీద కూర్చోకుండా మాకు మధ్యలో కూర్చొని ప్రతి ఒక్క పదాన్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తారు. అందుకే మాకు గోపాలకృష్ణ సార్ కావాలి, లేకపోతే టీసీ పట్టుకొని వెళ్ళిపోతాము. ఇన్నారు కదా ఈ బుజ్జవ్వ మాటలు. ఆ సారు అంత గొప్పగా పాఠాలు చెప్తుండే కాబట్టే వీళ్ళందరికీ అంత ఇష్టమయ్యిండు ఆ సారు. మరిగా దీని మీద ఆ సారు ఏమంటున్నాడో కూడా ఇనుండ్రో పారి. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన విద్యార్థుల్ని ఇంకా విద్యా ప్రమాణాలు పెంచుదామనుకొని నవోదయకి ఇప్పుడు 5వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నవోదయకి తయారు చేద్దామని ఇలా నవోదయకి కూడా అప్లై చేద్దామని అప్లికేషన్లు ఫోటోలు పిల్లల దగ్గర తీసుకోవడం జరిగింది సార్. ఇవన్నీ చేస్తున్నాము. 1వ తరగతి విద్యార్థుల్లో ఉన్న ప్రమాణాలు ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి విద్యార్థిని మంచిగా అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క విద్యార్థి మీద దృష్టి పెట్టి ఆ విద్యార్థి స్థాయికి తగ్గట్టుగా విద్యను అందించాలని నేను అనుకుంటున్నాను. అనుకునే తరుణంలో ఇదే మాట తల్లిదండ్రులకు కూడా చెప్పాను. వారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని జాయిన్ చేసిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు సార్. ఈ విషయం పట్ల నేను చాలా బాధపడుతున్నాను సార్. పాపం ఈ సార్కు సుతం ఈ పిల్లల్ని ఈ బడిని ఇడిచిపెట్టి పోవుడు ఇష్టం లేనట్టున్నదులా. మమ్మల్ని నమ్ముకొనొచ్చిన పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దుదామని అనుకుంటే నడిమిట్లనే వేరే కాడికి పంపిస్తే పిల్లల చదువులు దెబ్బతింటే అని బాధపడుతున్నాడు. ఇక అటు పిల్లల తల్లిదండ్రులు సుతం ఈసారే ఉండాలి, ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం మా పిల్లలందరికీ టీసీలిచ్చి పంపిండ్రని కరాఖండిగా చెప్తున్నారు. ఆయన సర్కార్ బల్లల్లా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుడే కదా సర్కార్ పెద్దలకు కావాల్సింది. ఆ సార్ అదే పని చేస్తున్నాడు, మళ్ళా వేరే కాడికి బదిలీ చేసుడెందుకు? ఈ సార్ను వేరే కాడికి పంపుడు, మళ్ళా ఇంకో సార్ను ఇక్కడికి తీసుకొచ్చుడెందుకు? ఈ సారును ఇక్కడనే ఉంచితే అయిపోతదని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. మరిగా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారో తెలియదు గాని ఒక్కో కాడ చక్కగా చదువు చెప్పని సార్లుంటే ఈడ చదువు మంచిగా చెప్తానంటున్న సార్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టో ఏందో అక్కడ అధికారులకే తెలవాలి పోండ్రి. దునియాల ఆత్రం ఎక్కువనోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మన దేశ పొల్లేనోళ్ళ. జర్రంతా ఓపిక కూడా ఉండదు మన పబ్లిక్కి. తొవ్వ మీద బండ్లేసుకొని పోతుండగా ట్రాఫిక్ బగ్గుంటే చాలు ఫుట్పాత్ల మీదకే ఎక్కిస్తుంటారు బండ్లను. పచ్చ సిగ్నల్ పడక మునిపే పడ్డ అవతల నుంచి వాహనాలు పురాగా వెళ్ళిపోక ముందుకే సర్రా బండ్లేసుకొని కొడుతుంటారు. ఆగు అసొంటి కామన్ సెన్స్ సివిక్ సెన్స్ లేనోళ్ళ ముచ్చటేనోళ్ళగిది. చూడుండ్రోళ్ళ పేరుకు పెద్ద మనుషులే గాని వీళ్ళకెట్ల బుద్ధి లేదా? भाई साहब ये साइकिल ट्रैक है, इस पे तो ये कोई चलाने की जगह है स्कूटी को? टर्न तो पीछे से ही आपको आना था भाई साहब. ये साइकिल ट्रैक है ना, इस पे कहाँ चला रहे हो आप स्कूटर को? भैया ये बाइक चला, ये स्कूटी चलाने की जगह साइकिल ट्रैक है. ये साइकिल है, ये कोई तरीका है बताओ? పేరుకు పెద్దలు గాని గింత సుతం బుద్ధి లేదోళ్ళా. ఇగో ఈలకనే కాదు బండ్లు పట్టుకుని రోడ్డెక్కే 100 మందిలా 99 మంది గింతేనోళ్ళా. ఏదో ఒక రకంగా ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేస్తూనే ఉంటారు, అవతలోళ్ళకి ఇబ్బంది కలిగిస్తూనే ఉంటారు. సరే వాళ్ళ సంగతి అట్లుంచితే గీ కాకలు బండ్లు నడపాల్సింది ఏ తొవ్వ మీద, నడుపుతున్నది ఏ తొవ్వ మీద చూడుండ్రి. బండ్ల బాట ఉండంగానే సైకిల్ కోసం పరిచిన తొవ్వల, అది కూడా చిన్న పిల్లలు సైకిల్ దొక్కుకుంటే వాళ్ళకి అడ్డంగా బండ్లు తోలుకుంటా పోతున్నారు. మరిగా ఇది ఏ పట్నంలో జరిగిన ముచ్చట్నో గానోళ్ళా. బండ్ల మీద పోతున్న మోతవర్లను చూసి ఎవలో అన్న గట్టిగానే క్లాస్ వీకెండ్ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదోళ్ళా. మొన్నటి నుంచి ఈ ముచ్చట కామెంట్లల్లో ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ లాడుచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పోలీసులకు కళ్ళు చెవుల లెక్క మారి ట్రాఫిక్ రూల్స్ పాటించనోళ్ళ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకునేటట్టు చెయ్యాలి. అప్పుడే ఇట్లా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసుడు తగ్గుతాదని అంటున్నారు. కానీ ఎన్ని వీడియోలని తీస్తాం, ఎన్ని పోస్టులని పెడతాం? కొంచెమన్నా సివిక్ సెన్స్ కామన్ సెన్స్ ఉండాలి కదా నొల్లా జనాలకు సుతము. ఏమంటారోళ్ళా?
ఇక తెచ్చిన ముచ్చట్లు అన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇజంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.